ఛానల్. తెలంగాణలో భూములకు సంబంధించిన వ్యవస్థ మరోసారి పూర్తిగా మారబోతుంది. ధరణి తర్వాత భూభారతి, ఇప్పుడు భూభారతిలో కొత్త సాఫ్ట్వేర్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా నిర్ణయం ఇప్పుడు రైతులతో పాటు భూ యజమానుల్లో కూడా భారీ చర్చకు దారితీస్తుంది. అసలు ఇప్పటికే భూభారతి ఉండగా మరోసారి కొత్త సాఫ్ట్వేర్ అవసరం ఏం వచ్చింది? దీని వెనక అసలు కారణం ఏంటి? రైతులు నిజంగానే లాభమా లేక మరోసారి కొత్త ప్రయోగమా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో భూముల నిర్వహణ కోసం గతంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, రికార్డుల మార్పులు, పెండింగ్ దరఖాస్తులు, ఇలా అనేక అంశాలపై రైతులు భూ యజమానుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రభుత్వం మారిన తర్వాత ధరణి స్థానంలో భూభారతిని తీసుకొని వచ్చింది. అయితే పేరు మారినా లోపల పనిచేసే వ్యవస్థ మాత్రం పూర్తిగా మారలేదు. ఇప్పుడు ప్రభుత్వం భావిస్తుంది అదే ఇప్పుడు కీలక నిర్ణయానికి కారణమయ్యింది. అసలు ఇప్పుడు ఏం జరగబోతున్నట్టు? ఈసారి కేవలం చిన్న చిన్న మార్పులు కాదు, పూర్తిగా కొత్త సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న బ్యాక్ ఎండ్ సిస్టమ్ ను పూర్తిగా మార్చి కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ ని సిద్ధం చేయనున్నారు. అయితే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు? రెవెన్యూ శాఖకి అందుతున్న ఫిర్యాదులే దీనికి కారణమా? సాంకేతిక సమస్యలు, కొన్ని సేవల్లో ఆలస్యం, రికార్డుల నిర్వహణ ఎదురుచూపులతో ఇబ్బందులు, రికార్డ్ నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ మార్పులు చేపడుతున్నట్టు సమాచారం. కొత్త వ్యవస్థ ఏం ఉండబోతుంది? భూమి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, సర్వే వివరాలు, భూ సమస్యలు, రికార్డుల నిర్వహణ, ఇవన్నీ ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ ఉండేలా రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే భూ రికార్డులు మరింత భద్రంగా నిర్వహించడం, సేవలను వేగవంతంగా నిర్వహించడం, డేటా ఆధునికత సాంకేతికతో భద్రపరచడం కూడా ప్రభుత్వం లక్ష్యంగా చెబుతున్నారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ధరణి వచ్చినప్పుడు కూడా సేమ్ టు సేమ్, ఇక భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం అన్నారు. ఆ తర్వాత భూభారతి వచ్చింది. ఇప్పుడు భూభారతిలో కొత్త సాఫ్ట్వేర్ తీసుకురాబోతున్నారు. మరి ఈసారి నిజంగానే రైతుల సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం దొరకనుందా? భూముల రికార్డులు పారదర్శకంగా పెరగనుందా? రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు వేగంగా పూర్తయితాయా? లేక ఇది కూడా మరో కొత్త ప్రయోగంగానే మిగిలిపోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాతే తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం తెలంగాణ భూ పరిపాలన వ్యవస్థ మరో పెద్ద మార్పు ప్రభుత్వం సిద్ధమైనట్లు స్పష్టమవుతుంది. కొత్త సాఫ్ట్వేర్ కి సంబంధించి పూర్తి వివరాలు ప్రభుత్వం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.